పక్కింటి వాళ్ళు ఊరికే గొడవ పెట్టుకుంటుండ్రమ్మా. పెట్టుకుంటుంటే ఆయన ఏమో తాడు తీసుకొని బయటికి వెళ్ళిండు, ఆమెమో ఇంట్లోనే ఉంది. ఎందుకమ్మా ఏమన్నా తెలుసా నీకు? తెలుసు, ఇంట్లోనే ఆడుందామా. ఆయన వెనకబడే పోయింది. ఇద్దరు భార్య భర్తలు గొడవ పడ్డట. ఈ విషయంలో గొడవ పడి ఇక నేను చస్తా నేను ఉండను ఊరేసుకుంటా అని తాడు తీసుకొని పోతుండట. పోతుంటే సస్తా నువ్వు చస్తే ఏందని ఆమె కూడా చిన్న వెనకబడి పోయిందట. అంత తాడట ఆయన కొమ్మకు ఊరేసుకుండట. ఊరేసుకుంటే ఆ కొమ్మ ఇది కింద పడదట. ఇది కింద పడితే ఏ పని చక్కగా చేసి చేత కాదు నీకు, ఈ పని కూడా చేతనైతే లేదని తిడుతుందట. అతనా ఊరి కూడా చక్కగా చేసుకోరాదు నీకు అని తిడుతుందట. గైంటామా ఊకే నగలు కొంటది, చీరలు కొంటది. ఎప్పుడు నుంచి వస్తాయమ్మా పైసలు? మరి ఏ నుంచి వస్తాయంటే భర్త పంపిస్తాడు అక్కడి నుంచి ఆయన జాబ్ చేసి పంపిస్తాడా? నెల నెల పంపిస్తాడు. అట్లనా? ఊకే ఇట్లా కొంటుందని ఎవరు చెప్పిరో, మరి దోస్తులు చెప్పిరో ఎవరు చెప్పిరో ఆయనకు. ఇక ఈ నెల పైసలు పంపించలేదట. పంపించక ఏమన్నాడట అంటే, ఆయన పైసలు లేవు నా దగ్గరగా, జీతం రాలేదు, నీకు ఒక 100 ముద్దులు పంపిస్తున్నా అన్నాడట. అట్టనా? 100 ముద్దులు పంపిస్తున్నా అని తప్పించుకుంటావురా నువ్వు? పైసలు పంపించమంటే ముద్దులు పంపిస్తావు నాకు, నీ సంగతి చెప్తానే ఆ మైండ్ లో అనుకోని ఏమండి అని ఫోన్ చేసిందట. మళ్ళా ఏంది అంటే, నువ్వు ఇచ్చిన 100 ముద్దులు పాలోనికి 10 ఇచ్చిన, కూరగాయలోనికి 10 ఇచ్చిన, కిరాణా షాపోనికి 20 ఇచ్చిన, బట్టల షాపోనికి 20 ఇచ్చిన అని చెప్పిందట. 100 ముద్దులు కాజేసింది. 100 ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి మిగతా వాళ్ళకి ఇస్తా, తర్వాత ఊకి అడుగుతుర్రు అన్నదట. అంటే నీ అమ్మ కడుపు మాడా, ఇక అట్లాంటి పని చేయక మా అమ్మ గాని ఇప్పుడే జీతం పడ్డది పైసలు కొడుతున్నాను కొట్టిండట. అట్టనా? ఓయమ్మో. నిన్న బావి దగ్గరికి పోయి ఏం చేసినావమ్మా? ఏముంది చెయ్య, పని చేస్తురా చేస్తలేరా అని చూసి బావి దగ్గర పోయినా. పోయేసరికి 4-5 కప్పలు ఒడ్డు మీద కూర్చున్నాయి. అట్టనా? కూర్చుంటే నేనే చేసిన, ఈ కప్ప నేను ఒకటి అడుగుతా చెప్పవే అంటే ఆ తలకాయ చూపింది. నీకున్నదే, మీ కప్పలకున్న తెలివి మా ఆడోళ్ళకి లేదేంది అన్న అనగానే బాయిలో దుంకింది అది. అయ్యో రామ రామ, బాయిలకి ఎందుకు దుంకిందబ్బా అని నాకు ఆలోచన. నేను అన్న మాటకే బాయిలో దుంకి అది ఆత్మహత్య చేసుకుందా అని నా అనుమానం. కాదమ్మా, అది దుంకేనే బాయిలా. అవునా?